హలో మై డియర్ యాస్పిరెంట్స్, నేను మీ కరెంట్ అఫైర్స్ రాము సార్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీకు మీ కుటుంబానికి మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకున్నా. మరి ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. చాలామంది స్టూడెంట్స్ నాకు పర్సనల్గా ఫోన్ చేయడం కానీ మెసేజ్ చేసి నేను కనిపించినప్పుడు కూడా వారు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు. గత నోటిఫికేషన్లో మొన్న జరిగిన నోటిఫికేషన్లో మాకు 1 or 2 మార్క్స్ జాబ్ మిస్ అయింది. మాకు మంచి మార్క్స్ వచ్చినా సరే జాబ్ రాలేదని చాలామంది ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. జాబ్ వచ్చే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, కాదంటలేదు. కానీ వన్స్ మనకి ఎందుకు జాబ్ మిస్ అయింది లాస్ట్ టైం, నెక్స్ట్ నోటిఫికేషన్ మరలా మనకి జాబ్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మైండ్లో తీసి ఒక రోజులో 2 రోజుల్లో మనకి జాబ్ రాదు నాన్న. చాలా హార్డ్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి. గతంతో ఉన్న కాంపిటీషన్ పోల్చుకుంటే ఈసారి కాంపిటీషన్ హెవీగా ఉంది మనకి. అండ్ కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయింది. దీనికి కారణము లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అన్న. 4 years నుంచి ప్రిపేర్ అవుతున్నా కంటిన్యూగా. అంటే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది, ఈవెంట్స్ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. మెయిన్స్ మొన్న 2025 జూన్ 1వ తారీఖున జరిగింది. ఈ మెయిన్స్లో చాలామందికి మంచి స్కోర్ వచ్చింది. 140 వచ్చినా సరే జాబ్ మిస్ అయింది చాలామందికి. దీనికి కారణము 4 years కంటిన్యూగా చదవడం వల్ల మంచి మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు 1 or 2 మార్క్స్తో జాబ్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా అని అపోహలు ఉన్నారు. ఓకేనా? నీకు నిజంగా జాబ్ కావాలి, ఒక్కసారి నువ్వు ఓడిపోయావు, నెక్స్ట్ నేను గెలవాలి, నా కుటుంబానికి జాబ్ కావాలి, జాబ్ వస్తే లైఫ్ మారుతుంది అనుకుంటే నీ ప్రిపరేషన్ వేగాన్ని ఇప్పుడే కొనసాగించు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు సెప్టెంబర్లో ట్రైనింగ్కి వెళ్తే ఏపీ కానిస్టేబుల్ పిల్లలు ఒక 9 months ట్రైనింగ్ అయిన తర్వాత మ్యాక్సిమం నోటిఫికేషన్ మనకి 2026 నవంబర్కి వచ్చే అవకాశం ఉంది. మరి ఇటీవల కాలంలో హోంశాఖ మంత్రి అనిత గారు కూడా మనకి పోలీసు సిబ్బంది కొరత ఉందని చెప్పారు. నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ 9 months కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రాదు. మీ ప్రిపరేషన్ బాగా కొనసాగిస్తే మీ ప్లస్ మైనస్ ఏంటనే చూసుకున్నాను. 2026 నవంబర్లో వచ్చే అవకాశం ఉంది, మ్యాక్సిమం 90%. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ప్రాబ్లం కాదు నాన్న. మన ప్రిపరేషన్ బాగా చదువుతూ ఉండాలి. ఈసారి నోటిఫికేషన్తో పని లేకుండా ఈ నోటిఫికేషన్ వస్తే నేను జాబ్ సాధిస్తానా లేదనేది ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకో. ఓకేనా? నువ్వు పోలీస్ అవ్వాలని సంకల్పం నీలో ఉంటే గ్యారెంటీగా డైలీ 8 hours నోటిఫికేషన్ పని లేకుండా చదువుతూ ఉండు రెగ్యులర్గా. అంటే సార్ మేము చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాం, ఫైనాన్స్ పరంగా ఇబ్బందిగా ఉన్నామంటే నీకు నిజమైన విజయం కావాలి. కావున మనపై ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఏదో ఒక జాబ్ చేస్తూ, నా సజెషన్ ఏంటంటే ఏదో ఒక చిన్న జాబ్ చేస్తూ నీ ఫైనాన్స్ పరంగా ఇబ్బంది లేకుండా, అమ్మా నాన్నలు ఇబ్బంది పెట్టకుండా నువ్వు చదువుకోవచ్చు హ్యాపీగా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు టైం తీసుకొని, అంటే కంప్లీట్ నువ్వు ఏ జాబ్లో అయితే ఉన్నావో ఆ జాబ్కి గ్యాప్ ఇచ్చి పర్టికులర్గా చదువుకోవచ్చు. ఇప్పుడు ఫైనాన్స్ పరంగా ఇబ్బంది మాకు బాగా ఉందనుకుంటే మాత్రం ఏదో ఒక చిన్న జాబ్ చేస్తూ చదవండి. సార్ ఫైనాన్స్ పరంగా మాకు అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే మాత్రము రెగ్యులర్గా గట్టి చదవండి. మీరు ఎస్ఐ అనుకుంటే ఎస్ఐ, కానిస్టేబుల్ నెక్స్ట్ నోటిఫికేషన్లో మీరు విజేత అవుతారు. నెక్స్ట్ చాలామంది ఏ పుస్తకాలు చదవాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు చదివితే ఎస్ఐ అవుతాము, ఏ పుస్తకాలు చదివితే కానిస్టేబుల్ అవుతాము అని అంటున్నారు. కరెంట్ అఫైర్స్ ఇవన్నీ పేపర్ అనాలిసిస్ డైలీ చదవాలి నాన్న. సరే పుస్తకాలు నెక్స్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదివితే జాబ్ వస్తుంది మనకి ఇవన్నీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ప్రజెంటు ఎవరైతే దగ్గరికి వచ్చి జాబ్ మిస్ అయ్యిందో వారు మరలా స్టార్ట్ చేద్దాం అనుకోండి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? బాగా ప్రిపేర్ అవుతాను. నోటిఫికేషన్ 1 year లోపు ఎప్పుడైనా రావచ్చు. వస్తే గ్యారెంటీ మీరు విజేతలు అవుతారు. బాగా చదవండి. ఆల్ ద బెస్ట్.